మట్టల ఆదివారం. ఈ పేరు మనం చాలాసార్లు వింటుంటాం. కానీ దీని అసలు అర్థం ఎప్పుడైనా ఆలోచించామా? ఇది కేవలం ఒక పండుగ రోజు కాదు, ఒక గొప్ప సంఘటనకు గుర్తు. ఇది మనకు పవిత్రమైన ఈస్టర్ పండుగకు ప్రారంభం. ఈ రోజు నుండే హోలీ వీక్ ప్రారంభమవుతుంది. పామ్ సండే అనేది యేసు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించిన రోజు గుర్తుగా జరుపుకుంటారు. ఈ సంఘటన క్రీస్తు శకం సుమారు 30-33 మధ్య జరిగింది అని చరిత్రకారులు అంచనా వేస్తారు. పామ్ సండే జరుపుకోవడం 4వ శతాబ్దం నుంచే ప్రారంభమైంది. మొదటిగా యెరూషలేములో విశ్వాసులు నిజంగా యేసు వచ్చిన మార్గాన్ని గుర్తు చేసుకుంటూ ఊరేగింపులు చేసేవారు. ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. మట్టల ఆదివారం రోజున ఖర్జూరపు మట్టలు చర్చికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ప్రజలు వాటిని చేతిలో పట్టుకుని ఊరేగింపు చేస్తారు. ఇది యేసు ప్రభువును రాజుగా స్వాగతించిన జనసమూహాన్ని గుర్తుచేస్తుంది. ఆశీర్వదించిన మట్టలను ఇంటికి తీసుకువెళ్తారు. వాటితో చిన్న శిలువ తయారు చేసి గోడపై ఉంచుతారు. కొందరు బైబిల్ దగ్గర లేదా ప్రార్థన గదిలో ఉంచుతారు. బైబిల్ కాలంలో యెరూషలేము ప్రాంతంలో ఖర్జూరపు చెట్లు ఎక్కువగా ఉండేవి. ఖర్జూరపు ఆకులను విజయం, గౌరవానికి సూచనగా ఉపయోగించేవారు. ఈ రోజున యేసు ప్రభువు యెరూషలేము నగరంలో విజయంగా ప్రవేశించారు. కానీ ఆయన గుర్రం మీద రాలేదు, ఒక గాడిద పిల్ల మీద వచ్చారు. ఈ సంఘటన బైబిల్లోని మత్తయి సువార్త 21వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయంలో వర్ణించబడింది. యేసు ప్రభువు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే గ్రామానికి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 పిలిచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది. దానిని మీద ఎవరూ ఎప్పుడూ కూర్చోలేదు. దానిని విప్పి తోలుకొనిరండి. ఎవరైనా ఏమైనా అడిగితే ఇది ప్రభువుకు కావాల్సింది అని చెప్పండి అని చెప్పారు. ఎవరైనా గాడిద పిల్లను విప్పమంటే వారు ఒప్పుకుంటారా? నిజంగా మనమైతే అలా వెళ్తామా? మనసులో వెంటనే ఇది ఎవరిది, వాళ్ళడిగితే ఏమి చెప్తాం అనే ప్రశ్నలుస్తాయి. కానీ శిష్యులు అలా ఆలోచించలేదు. ప్రభువు ఒక మాట చెప్పగానే వారు తిరిగి ప్రశ్నించలేదు, ఆలస్యం చేయలేదు, వెంటనే వెళ్లారు. వారక్కడికి వెళ్ళినప్పుడు ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనిపించింది. వారు దానిని విప్పుతుండగా అక్కడున్నవారు, మీరేమి చేస్తున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుతున్నారు అని అడిగారు. అప్పుడు వారు, ఇది ప్రభువుకు కావాలి అని చెప్పగానే వారు దాన్ని పంపించారు. దానిని యేసు ప్రభువు దగ్గరకు తీసుకువచ్చి తమ బట్టలు వేసినప్పుడు ఆయన దానిపై కూర్చున్నారు. అనేకులు తమ బట్టలను దారి పొడవునా పరిచారు. కొందరు పొలాల నుండి తీసుకొచ్చిన కొమ్మలను పరిచారు. అప్పట్లో యూదులు పస్కా పండుగ కోసం నగరానికి వచ్చేవారు. అందుకే పెద్ద జనసమూహం అక్కడ ఉంది. దేవాది దేవుడు అయిన యేసు ప్రభువు ఒక రాజు అయినప్పటికీ సాధారణంగా గుర్రం మీద రావాలి. కానీ ఆయన గాడిద పిల్ల మీద ఎందుకు వచ్చారు? రోడ్ల మీద తమ బట్టలు పరిచారు, హోషన్నా అని కీర్తించారు. ఇది ఒక రాజుకు ఇచ్చే గౌరవం. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయముంది. రాజు అయిన యేసు గుర్రం మీద కాదు, గాడిద పిల్ల మీద వచ్చాడు. ఆ కాలంలో రాజులు యుద్ధానికి వెళితే గుర్రం మీద వెళ్తారు, శక్తిని, అధికారాన్ని చూపిస్తారు. కానీ యేసు ప్రభువు యుద్ధానికి రాలేదు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. గాడిద మీద రావడం ఆయన వినయానికి సూచన. యెరూషలేములోకి ప్రవేశించేటప్పుడు ఒక సాధారణ గాడిదను ఎంచుకున్నాడు. అదెలాంటి గొప్ప జంతువు కాదు, ఎవ్వరూ పట్టించుకోని ఒక సాధారణ గాడిద. కాని యేసు ప్రభువు దానిపై కూర్చున్న క్షణం నుండి అది చరిత్రలో భాగమైంది. గాడిదను ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు, వేల సంవత్సరాల ముందే ప్రవచించబడింది. సియోను నివాసులారా, సంతోషించుడి, నీ రాజు నీతిమంతుడై, రక్షణగలవాడై, దీనుడై, గాడిదపై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనం నెరవేరింది. ఆ గాడిద పిల్లపై ఎవ్వరూ ఎప్పుడూ కూర్చోలేడు. ఇది పవిత్రతకు సూచన, రాజుకు మాత్రమే అంకితమైనదిగా చూపిస్తుంది. గుర్రం యుద్ధానికి, శక్తికి, గర్వానికి సంకేతం. గాడిద శాంతికి, వినయానికి సంకేతం. దీని ద్వారా యేసు ప్రభువు నేను యుద్ధం చేసే రాజు కాదు, శాంతిని తీసుకువచ్చే రాజును అనే విషయాన్ని వెల్లడించారు. విజయం, గౌరవం. ఆ సమయంలో ప్రజలు యేసును ఎంతో ఆనందంతో స్వాగతించారు. వారు ఖర్జూరపు ఆకులు తీసుకుని ఆయన ముందర పరచి గౌరవం చూపించారు. తమ వస్త్రాలను కూడా మార్గంలో పరచి ఆయనను రాజుగా అంగీకరించినట్లు చూపించారు. జనసమూహం దావీదు కుమారునికి జయము, హోసన్నా
అని కేకలు వేశారు. హోసన్నా అనే పదానికి అర్థం దయచేసి మమ్మల్ని రక్షించు. మట్టల ఆదివారం మనకు చెప్పే ముఖ్య సందేశం ఏమిటంటే ఆ గాడిద కట్టబడి ఉండటం మన జీవితానికి ఒక ప్రతీక. పాపం, భయం, అలవాట్లు, సమస్యలు మనలను కూడా కట్టేస్తాయి. కాని యేసు ప్రభువు మనలను విడిపించడానికి వచ్చాడు. మూడవది, యేసు ప్రభువు గాడిదపై రావడం శాంతిరాజుగా ఆయనను చూపిస్తుంది. ఎవ్వరూ పట్టించుకోని ఒక సాధారణమైన గాడిద, కాని యేసు ప్రభువు దానిపై ఎక్కిన క్షణం నుండి అది చరిత్రలో భాగమైంది. ఇది మన జీవితానికి ఒక గొప్ప ఉదాహరణ. మనం నేను ఎవరు, నాలో ఏముంది అని తక్కువగా భావిస్తాం. కాని దేవుని దృష్టిలో విలువ మనలో ఉన్నదిలో కాదు, ఆయన మనలను ఎలా ఉపయోగిస్తాడో దాంట్లో ఉంది. ఆ గాడిదకు తనంతట అది విలువలేదు, కాని యేసు దానిపై ఎక్కినప్పుడు అది గౌరవం పొందింది. అలాగే మన జీవితంలో కూడా మనం సాధారణమైన వాళ్లమే కావచ్చు, మనకు పెద్ద స్థాయి లేకపోవచ్చు, మనల్ని ఎవరూ గుర్తించకపోవచ్చు. కాని యేసు ప్రభువు మన జీవితంలోకి వచ్చి మన ద్వారా పనిచేసినప్పుడు మన జీవితానికి అసలు విలువ వస్తుంది.